స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ ఎంపీ డీకేఆర్ అన్నారు. డీకేఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు డీకేఆర్. అనంతరం కార్యకర్తలకు డీకేఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మోసం చేసిందని, మరోసారి బీఆర్ఎస్ కు ఓటేస్తే మోసపోతారన్నారు. కేంద్రం రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు డీకేఆర్. ఈ యొక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం కాబట్టి మనమంతా కూడా ఏకమై రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి మనం అభ్యర్థులను పెట్టుకొని అందరం కూడా ఏకమై ఒక స్థానికంగా మనం కార్యకర్తలను కనుక మనం నాయకత్వాన్ని పెంచుకుంటే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు మనకు సులభం అవుతుంది. ప్రతి ఊర్లో ప్రతి బూత్లో మన కార్యకర్తలు ఉండి ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన కార్యకర్తలు అవసరం. అటువంటి కార్యకర్తలను ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో తయారు చేసుకునే విధంగా మరి ఉన్న ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి ఆ దిశగా మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మనం ప్రతి ఒక్కరం కూడా మరి మీ యొక్క సమయాన్ని కేటాయించి కేవలం మాటలతోని ఎట్లయినా అధికారంలోకి రావాలి, ఎన్నైనా జూటా మాటలు చెప్దామని జూటా మాటలు చెప్పింది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలే. ఏది సాధ్యమవుతుందో అదే ఎన్నికల హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ ప్రజలు ఏమన్నారు? వీళ్ళు ఇచ్చింది ఏమంత బాగాలేదు, వాళ్ళు ఎక్కువ ఇస్తామన్నారు, వాళ్ళకే ఓట్లేరు అనుకున్నారు. నరేంద్ర మోదీ గారు మేము చెప్పినాం, వాళ్ళు ఇన్ని పింఛన్లు అంటున్నారు, అన్ని వేలు అంటున్నారు, మనం ఇవ్వకుంటే మనకు వాళ్ళు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, ఈ దేశాన్ని నేను నాశనం చేయనని చెప్పిండు. వాళ్ళ భవిష్యత్తుని నేను నాశనం చేయను, మనం అబద్ధాల మీద కాదు ప్రజల విశ్వాసంతో మనం ఎన్నికలు గెలవాలని చెప్పిండు. ఆ రోజే చెప్పిన వాళ్ళు 4,000 రూపాయల పెన్షన్ చెయ్యలేరు, 2 లక్షల రుణమాఫీ చెయ్యలేరు, తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది, 6 లక్షల 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, ఈ పథకాలన్నీ సాధ్యం కావు, ఈ పథకాలు ఈ యొక్క ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సహకారం పూర్తిగా అవసరము. ఈడ భారతీయ జనతా పార్టీ వస్తే ఇక్కడ అక్కడ ఒకటే పార్టీ ఉంటే పేద ప్రజలకు ఇవన్నీ కూడా సమస్యలు తొలుగుతాయి, ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తే గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయనేటటువంటి మాట చెప్పినాం. కానీ ప్రజలు నమ్మలే. ఆ ఫ్రీ స్కీమ్లు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు ఇదే చెప్తున్నారు. ఆడపోయి మహారాష్ట్రలో పోయి చెప్తున్నారు, హర్యానాలో పోయి చెప్తున్నారు, ఢిల్లీలో పోయి చెప్తున్నారు. అక్కడ నమ్మలే ప్రజలు ఎవరు, వాళ్ళు ఎవ్వరు నమ్మలే. వీళ్ళు చెప్పిన మాటలకు అందరూ ఓడగొట్టిరు. మహారాష్ట్రలో ఓడగొట్టిరు, హర్యానాలో ఓడగొట్టిరు, ఢిల్లీలో కూడా ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క సీట్ కాదు ఢిల్లీలో.